అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక ఈరోజు మన టాపిక్ లక్ష్మీ యోగం గురించి. బృహత్తర పరాశర హోరా శాస్త్రంలో ఈ లక్ష్మీ యోగానికి సంబంధించిన శ్లోకాలు ఇవి. వీటి యొక్క భావం ఏమిటంటే, లగ్నాధిపతి బలవంతుడై ఉండగా భాగ్యాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ మూల త్రికోణమున కానీ లేదా కేంద్రమున కానీ ఉంటే లక్ష్మీ యోగం. ఈ యోగంలో పుట్టినవాడు రూపవంతుడు, ధనవంతుడు, గుణవంతుడు, అనేక పుత్రులు గలవాడు, రాజు అవుతాడని చెప్పబడి ఉన్నది. ఏ లగ్నంలో పుట్టినా కానీ వాళ్లకు లగ్నాధిపతి మరియు భాగ్యాధిపతి వీళ్ళిద్దరూ యోగకారకులే అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ లక్ష్మీ యోగంలో చెప్పబడిన విధముగా, అంటే లగ్నాన్ని, భాగ్యాన్ని, పంచమ స్థానాన్ని, రవిక్షేత్రమో చంద్రక్షేత్రమో వీటిని శుభరిస్తే ఈ లక్ష్మీ యోగం ఉన్నదని చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణని పరిశీలన చేస్తే, లగ్నం మేషలగ్నం, భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. ఈ గురువు తన యొక్క 5వ దృష్టితో లగ్నాన్ని, తన 9వ దృష్టితో భాగ్యాన్ని, తన 9వ దృష్టితో పంచమ స్థానాన్ని శుభరిస్తున్నాడు. రవిచంద్ర క్షేత్రాలలో ఒక క్షేత్రమైన రవిక్షేత్రాన్ని శుభరిస్తున్నాడు. కనుక ఈ ఉదాహరణ చక్రంలో లక్ష్మీ యోగం ఉన్నదని చెప్పవచ్చును. మిగిలిన లగ్నాలకు కూడా లగ్నాధిపతి, భాగ్యాధిపతి ఇద్దరూ కలిసి లగ్నాన్ని, భాగ్యాన్ని, పంచమ స్థానాన్ని, అదేవిధంగా రవిక్షేత్రమో చంద్రక్షేత్రాన్నో శుభరిస్తే వాళ్లకు కూడా లక్ష్మీ యోగం ఉన్నదని చెప్పవచ్చును. యోగాలని పరిశీలన చేసేటప్పుడు యోగంలో చెప్పబడినటువంటి ఫలితం ఏ భావాలకు సంబంధించిందో ముందుగా తెలుసుకొని, తర్వాత లగ్నానుసారం ఏ గ్రహాలు యోగ గ్రహాలో ఆ గ్రహాలు ఆ యోగంలో చెప్పబడిన విధముగా యోగిస్తున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేసి తర్వాత మాత్రమే మనం ఫలితాలని చెప్పవలసి ఉంటుంది. కనుక యోగాలలో చెప్పబడినటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకొని ఫలితాలను చెప్పకూడదు. ఆ యోగము ఏ ఫలితాన్ని చెబుతుంది, దానికి సంబంధించినటువంటి స్థానాలు ఏవి, వీటన్నింటినీ పరిశీలన చేసి ఫలితాలని చెప్పవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.